మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. వెంటనే వారు తమ దూనెను తమ తండ్రిని విడిచి ఆయనను వెంబడించిరి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని, విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట ప్రతి వారు అనిపించినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. మరి మీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వారు ఏం చేశారంటే సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నన్ను నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులంటే అందరికీ ఒకటి గుర్తొస్తుంది. 12 మంది మనకి జ్ఞాపకానికి వస్తారు. యేసుప్రభు శిష్యులు అంటే 12 మంది మాత్రమే యేసు ఎందుకని ఎన్నుకున్నాడు. అంతకంటే ఎక్కువ లేదు, అంతకంటే తక్కువ లేదు. ఎందుకని 12 మందినే దేవుడు ఎన్నుకున్నాడు అంటే 12 అనేటువంటిది సంపూర్ణ సంఖ్య. హల్లెలూయా. 12 అనేటువంటిది సంపూర్ణ సంఖ్య. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే 12 అనేటువంటి సంఖ్య అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. యేసుక్రీస్తు ప్రభువు జీవించినటువంటి భూలోక రాజ్యంలో మానవ రూపంగా 33.5 సంవత్సరాలు ఈ భూలోక రాజ్యంలో ఉన్నటువంటి రోజుల్లో ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువుని సేవించడానికి, యేసుక్రీస్తు ప్రభువు పాదాల దగ్గర శిష్యత్వం వహించడానికి వచ్చారు. బహుశా జనసమూహాలుగా వచ్చి యేసు మేము నీ శిష్యులుగా ఉంటామని చెప్పి అభ్యర్థించుండొచ్చు. కానీ ఆయనకు కావాల్సింది గుంపు కాదు, వినయ విధేయతలతో పనిచేసేటువంటి వారు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వర్తమానం ఎవరైతే వింటూ ఉన్నారో, యేసయ్యా నీ చిత్తంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ వర్తమానం వినడం ద్వారా బలపడేటువంటి వారు మాత్రమే వినినట్లు తోడుకురండి దేవా. అటువంటి వారికి ఈ వర్తమానం వినిచి ఉండగా వారి జీవితంలో పెను మార్పులు సంభవించాలి దేవా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుకి కావాల్సింది జనము కాదు, మంది కాదు. 12 మందిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని ఇక్కడ మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సందేశం మనకి ఇక్కడ ఉంది. చాలామంది వచ్చారు శిష్యులుగా ఉంటామని చెప్పి అభ్యర్థించి ఉండొచ్చు, యేసుప్రభుని అడిగి ఉండొచ్చు. కానీ ఆయన కావాల్సింది గుంపు కాదు, వినయ విధేయతలతో పనిచేసేటువంటి వారు. నోట్ చేసుకోండి, వినయ విధేయతలతో పనిచేసేటువంటి వారు. కాబట్టి ప్రభు పని అందరూ చేస్తారు. వినయ విధేయతలతో చేయాలి, శ్రద్ధగా చేయాలి, క్రమంగా చేయాలి, డిసిప్లిన్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ పరిచర్య బహువిస్తృతంగా బహువేగంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళిపోతుంది అనుకుంటారు చాలామంది. నో 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 నో. గతంలో నుంచి ఎంతో దీన్ని ఎలాగంటండి వినయంగా, హల్లెలూయా, విధేయతతో క్రమముగా చేస్తూ 5 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత ఈ రోజున ఇది విస్తృతమైపోయింది. ఎవరు చూసినా కూడా దీంట్లో మరి ఫాలో అవుతూ అనేక మంది ఈ యొక్క మరి కార్యక్రమాల ద్వారా, ఈ యొక్క వర్తమానాల ద్వారా ఆశ్రయించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు కావాలి? వినయ విధేయతలో పనిచేసేవారు. వారే ఈ 12 మంది అనమాట. సర్వసాధారణంగా శిష్యుడు గురువును ఎన్నుకుంటాడు కదా, అది లోక పద్ధతి. కానీ ఇక్కడ గురువే శిష్యులే ఏర్పరచుకోవడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు యొక్క పద్ధతి. లోక పద్ధతులకు యేసుక్రీస్తు ప్రభువు పద్ధతులకు ఎంతో వ్యత్యాసం ఉన్నదని మీరు గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఎక్కడనైతే గురువులు శిష్యుని ఎన్నుకుంటారో, ఎక్కడనైతే గురువులు శిష్యుల్ని ఎన్నుకుంటారో, శిష్యులు గురువులను ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ గురువు గారు శిష్యుల్ని ఎన్నుకున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభువు పద్ధతి. లోక పద్ధతులకు యేసుక్రీస్తు ప్రభువు పద్ధతులు చాలా వ్యత్యాసంగా కనిపిస్తాయి. శిష్యులు యేసు ఎంపిక చేసుకున్నటువంటి ఉద్దేశం బైబిల్లో స్పష్టంగా చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క శిష్యుల్ని ఎందుకని ఎంపిక చేసుకున్నాడు అని అంటే, ప్రియులరా, వారు తనతో కూడా ఉంటారని, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, అధికారం గలవారే సువార్త ప్రకటించడానికి. 3 కారణాలు మనకు కనిపిస్తాయి. ఎందుకని ఈ శిష్యులు అంటే ఖచ్చితంగా గురువారితో ఉంటారు. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడో నాతోటి ఉంటారు. నెక్స్ట్ దెయ్యాలను వెళ్ళగొడతారు.
నెక్స్ట్ అధికారం గలవారే సువార్త ప్రకటిస్తారు. మామూలుగా కాదు, అధికారం, అథారిటీ. కాబట్టి అధికారి ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా చేతులు కాళ్ళతో పనిచేయడు, అధికారి పెదవులతో పనిచేస్తాడు. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్ని ఆయన నియమించినప్పుడు, ఇప్పుడు మీరు ఏదైనా పోస్ట్కి వెళ్ళారనుకోండి, అందులో బాగా తెలివైన ఎంచుకుంటారు, ఎక్కువ మార్కులు వచ్చిన ఎన్నుకుంటారు, ఎక్కువ జ్ఞానం ఉన్నవాడిని ఎంచుకుంటారు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్ని నియమించినప్పుడు వారు పండితులా పామరులా ఆయన గమనించలేదు. వారి రక్షణ అనుభవం ఆయన చూశాడు, వారికి ఉన్నటువంటి గొప్ప యోగ్యత అదే. అంతేకాదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడింపక పూర్వం పని కలిగి ఉన్నారు. పేతురు, యోహాను, అంద్రియ వీళ్ళంతా కూడా విద్య లేనటువంటి వారే కానీ పని లేని సోమరులు మాత్రం కాదు. విద్య లేనటువంటి వారే కావచ్చు కానీ పని లేని సోమరులు కాదు. సోమరులను దేవుడు ఎప్పుడు వాడుకోడు, బద్ధకస్తులను దేవుడు ఎప్పుడు వాడుకోడు. కాబట్టి ఒకవేళ మీరు బద్ధకంగా పనిచేస్తూ, బద్ధకంగా ప్రార్థన చేస్తూ, ఎర్లీ మార్నింగ్ 3:30కి లేకుండా మా ప్రార్థన చేయండి అంటే రారో, కనప్పులు తీరాలి. ఎలాగా? బద్ధకస్తులకు దేవుడు సహాయం చేయడు, సోమరులను దేవుడు దీవించడు. వింటున్నారా? కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? సోమరులు కాదు, వాళ్ళు జాలులుగా పనిచేస్తూ ఉండగా దేవుడు వాళ్ళని పిలిచాడు. పని లేని సోమరులు ఆయన ఎన్నడూ కూడా ఎన్నిక చేసుకోలేదు. సోమరి శోధకుడుగా ఉంటాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. సోమరి ఎప్పుడు కూడా శోధకుడుగా ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే, దేవుడు పిలిచినటువంటి కొందరు భక్తులు మనం చూసినట్లయితే, వాళ్ళ జీవితాలు మనం గమనించినట్లయితే, ఆయన పిలిచినటువంటి పితరులు, పెద్దలు, ప్రవక్తలు, న్యాయాధిపతులు పనిచేస్తూ ఉండగా ఆయన వారిని పిలిచాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి గోల్డ్ గిలుకునేటువంటి వారిని ఎప్పుడూ పిలవడాయన. ఏ ప్రవక్తను చూడండి, ఏ పెద్దను చూడండి, ఎవరిని పితరులను చూడండి, అబ్రహాము బొమ్మలు చేసుకుంటున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు. ప్రవక్తలు, ప్రాఫెట్స్, న్యాయాధిపతులు వీళ్ళంతా కూడా పని చేస్తూ ఉండగా పిలిచాడు ఆయన. ఖాళీగా ఉన్నవాడిని, ఇంటి దగ్గర గోల్డ్ గిలుకుంటూ కూర్చునేటువంటి వారిని దేవుడు ఎన్నడూ పిలవలేడు. మరో మాటలో చెప్పాలంటే, ఖాళీగా ఉండి గమనించాలి, సోమరులు దేవునికి పనికిరారు. సోమరులు దేవునికి పనికిరారు. సోమరులు దేవునికి పనికిరారు. కాబట్టి ఈరోజున సోమరితనంతో 4-5 అయినా కూడా మంచాన్ని విడిచిపెట్టకుండా సోమరితనంతో ఉన్నట్లయితే దేవునికి పనికి రారు. డిక్లేర్ అయిపోయింది. అమ్మ వింటున్నారా? ఏ కోసన్న సోమరితనం ఉండకూడదు, బద్ధకం ఏ కోసన్న ఉండకూడదు. సోమరులు దేవునికి పనికిరారు. దేనికి పనికిరారు? దేవుడికే కాదు. కాబట్టి పని చేస్తూ ఉండేటువంటి వాడినే దేవుడు పనికొస్తాడు. ప్రియుల, పని చేస్తూ ఉండేవాడే దేవుని పనికొస్తాడు. ఖాళీగా ఉండేవాడు, బ్రదర్ ఖాళీగా ఉండన్న కానీ పని చెప్తారా? అస్సలు చెప్పం. ఖాళీగా ఉండేవాళ్ళకి ఆల్రెడీ రన్నింగ్లో ఉండాలి. పని చేసేటువంటి వాడే ఏ పనైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవుని చదివేవాడే ఎంతైనా చదువుతాడు, చదవనివాడు ఏమీ చదవడు. కాబట్టి పని చేయని వాడు దేవునికి పనికిరాడు, దేనికి పనికిరాడు. ఒక విశ్వాసి అనేక దినాలుగా ప్రయత్నించాడంట. ఆయనకి ఎలాగైతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట. ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి ఆయనకి దేవుని పిలుపు వచ్చిందంట. ఆ యొక్క పిలుపునందుకు ఏం చేయడంటే దేవుని సేవకు వెళ్ళాలని చెప్పి తీర్మానించుకున్నాడంట. వీళ్ళు గమనించాలి, ఎంతో కష్టపడ్డాడు, సంపాదించాడు, అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ జాబ్లో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని పిలుపు వచ్చిందంట. వెంటనే దేవుని పిలుపుని అందుకుని ఏం చేశాడు? సేవకు వెళ్ళాలని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. ప్రియులు గమనించాలి, అదే ఖాళీగా ఉన్నప్పుడు దేవుని సేవ చేశాడు అనుకోండి, అదే ఖాళీగా ఉండి ఏ పని లేకుండా దేవుడి సేవ చేశాడు అనుకోండి, పని పాట లేక వచ్చాడు దేవుని సేవకు, ఏ పని లేక దేవుని సేవకు వచ్చాడు, దేవుని పనికి వచ్చాడు అనేటువంటి నెపము ఆయన మీద ఉండకుండా ఉండాలని చెప్పి ఒక్క దినం కొరకు ప్రభుత్వ పనిలో చేరి రాజీనామా చేసి దేవుని పనిలో ప్రవేశించాడు. హల్లెలూయా. గవర్నమెంట్ జాబ్ వస్తే ఒకే ఒక్క రోజు గవర్నమెంట్ జాబ్ చేసి నిరూపించుకొని, ఇదిగో నాది గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానీ నా దేవుని కొరకు విడిచిపెడుతున్నాను. నేను జాబు రాక, జాబు లేక, పని లేక దేవుని సందుకు రావట్లేదు. పని ఉంది, పని మానుకుని ప్రభు పని చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నా గవర్నమెంట్ జాబ్కి నేను రాజీనామా చేసి వస్తున్నాను దేవుని పనికి.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చూడండి, వాళ్ళని జాలర్లు, వాళ్ళ పని చేస్తూ ఉండగా ప్రభు వారిని పిలిచాడు. వాళ్ళ పనులు మానుకొని, మునుపులు చేపలు పట్టేటువంటి వారు ఇప్పుడు మనుషులు పట్టడానికి ప్రభు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళు గమనించాలి, అక్కడ పని మారలేదు, వాళ్ళ యొక్క శ్రమ మారలేదు, పట్టడం మారలేదు, పట్టుకోవటం మారలేదు. చేపల ప్లేస్లో మనుషులు వచ్చారు అంతే. వాళ్ళ యొక్క పనిలో మార్పు లేదు. పట్టుకోవటం అయితే కామన్, కానీ అప్పుడు చేపల్ని, ఇప్పుడు మనుషుల్ని పడుతూ ఉన్నారు. కాబట్టి పని చేసేటువంటి వాళ్ళని మాత్రమే ప్రభు వాడుకుంటాడు. కదలనేటువంటి నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది. నీవు కదల నీరులా ఉంటే స్వచ్ఛతను కోల్పోతావు, నీ విశ్వాసాన్ని కోల్పోతావు, నీ పరిశుద్ధతను కోల్పోతావు. కదలకుండా నీరు అలాగుంటే స్వచ్ఛతను కోల్పోతుంది. వాడని ఇనుము తుప్పు పడుతుంది. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో తుప్పు పట్టిన క్రైస్తవుడిగా జీవిస్తున్నట్లయితే నువ్వు వాడబడతలేదని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసుని వెంబడించక పూర్వం ఏమేమి విడిచిపెట్టారో బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే, ప్రియులరా, నేను ఒక 4 పాయింట్లు చెప్తాను, మీరంతా కూడా రాసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఏమేమి విడిచి యేసు ప్రభువును వెంబడించారు అని చూసినట్లయితే, నెంబర్ 1, వారు తమ వలలో విడిచి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. మత్తయి సువార్త 4:22 మనం గమనించినట్లయితే, శిష్యులు జాలరులు గనుక వాళ్ళు ఏం చేశారు? తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. వలలు వారి వృత్తికి మూలాధారం. ఏముందిలండి వల? ఏముంది? నీకేముంది? నీకేమనిపించదు వల అంటేని. అసలు వల ఏంటి? వాళ్ళ జీవనాధారం, వాళ్ళ బ్రతుకుదేరు అదే. వల లేకపోతే ఎంత బోటు ఉన్నా ఏం చేసినా కూడా ఏమి ఉపయోగం లేదు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వలలు వాళ్ళ వృత్తికి మూలమైనటువంటి ఆధారాలు. వలలు లేకపోతే చేపలు పట్టలేరు. వారు విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఆ వలలను నిండిపోయింది. వల లేకుంటే చేపలు లేవు, చేపలు లేకుంటే జీవనాధారం లేదు. వారి భుక్తికి వలలు ఎంతో ప్రాముఖ్యంగా ఉండినవి. అటువంటి వలలను విడిచి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని ఏం విడిచిపెట్టి వెంబడిస్తున్నాం మనం? సీమోను, అంద్రేయ ఆ సముద్రంలో వలలు వేస్తూ ఉండగా ప్రభు వారిని పిలిచాడు. యాకోబు, యోహానులు ప్రభు పిలిచినప్పుడు వారు వలలు బాగు చేసుకొని ఉన్నారు అని మార్కు సువార్తికుడు రాశాడు. 3వది, ప్రభు వీరిని పిలిచినప్పుడు రేపు వస్తామని కానీ, ఎల్లుండి వస్తామని కానీ, ఇంటిలో అనుమతి పొంది వస్తామని కానీ వారు చెప్పలేదు. వెంటనే ప్రభును వారు వెంబడించారని బైబిల్లో ఉంది. వెంటనే. ఈరోజు మనం ఏదైనా పని చెప్పండి, ఆలోచించి చెప్తానండి, చూస్తానండి, కుదురుతుందో లేదో. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు చేసే పనిని జీతగాండ్రకు అప్పగించి మరీ ప్రభుని వెంబడించారు. పేతురు, అంద్రియ, యాకోబు, యోహానులు తండ్రిని ప్రేమించినటువంటి వారు పరలోక తండ్రిని మరీ ఎక్కువగా ప్రేమించారని చెప్పి ఇక్కడ విదితమవుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, స్నేహితులారా, ప్రభు నిన్ను పిలిస్తే వెంటనే వెంబడిస్తావా? వెంటనే వెంబడించావా? లేకపోతే రేపు ఎల్లుండి అని చెప్పి వాయిదా వేస్తూ రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుడిచ్చిన పనిని చేయకుండా రేపు ఎల్లుండి అనేటి వాయిదా వేసేట మనస్తత్వం కలిగి ఉన్నావు నువ్వు? అపోస్తలుల కార్యం 26:19 పౌలు గారు చూసినట్లయితే, ఆ దర్శనముకు నేను అవిధేయుడిగా లేను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ దర్శనానికి నేను అవిధేయుడిగా లేను, వెంటనే విధేయత చూపించాను అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. నెంబర్ 1, వారు వలలు విడిచిపెట్టారు. నెంబర్ 2, వారు తమ ధోనిని విడిచి యేసుని వెంబడించారు. మత్తయి సువార్త 4:22 చూసినట్లయితే, వెంటనే వారు ధోనిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. హల్లెలూయా. చేపల పట్టుటకు వల ఎంత అవసరమో, పట్టిన చేపల సముద్రం నుంచి బయటికి తెచ్చుకోవడానికి ధోని ఎంత అవసరం. ఇక్కడ ధోని చిన్నదైనా కానీ జాలర్లకు ధోని విలువ బాగా తెలుసు. జాలర్లు నీటిపై ప్రయాణం చేయడానికి, నీటిలో మునిగిపోకుండా ఉండడానికి ధోని ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి ధోనిని వాళ్ళంతా విడిచిపెట్టేసేసి ఆ శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. అంతకు పూర్వం మనం గమనించినట్లు వెంటనే వారు ఆ పని చేశారు. ఆలస్యమైతే వారి మనసు మారవచ్చు, ఆలస్యమైనట్లయితే తల్లిదండ్రులు ఆటంకపరచవచ్చు, ఆలస్యమైనట్లయితే తమ మిత్రులు, బంధువులు నిరుత్సాహపరచవచ్చు, లేకపోతే నిరుత్సాహకరమైన విషయాలు చెప్పి వారిని అడ్డగించవచ్చు. అందుకే వారు వెంటనే ప్రభు ఆజ్ఞ శిరస వహించారు. నెంబర్ 1, వలలు విడిచిపెట్టారు. నెంబర్ 2, ధోనిని విడిచిపెట్టారు. నెంబర్ 3, తమ తండ్రిని విడిచి యేసును వెంబడించారు. మత్తయి సువార్త 4:22 ఇక్కడ ప్రియులరా, పైన 3వ విషయం రాయబడింది, వారు తండ్రిని వదిలిపెట్టి యేసును వెంబడించారు.
వీరి తండ్రి పేరు జబదయి అని చెప్పి మార్కు 1:20లో రాయబడింది. జన్మనిచ్చినటువంటి తండ్రిని విడిచిపెట్టడం చాలా కాఠిన్య స్వభావానికి నిదర్శనంగా మనం భావించరాదు. ఎంత కఠినీళ్ళలో తండ్రిని విడిచిపెట్టారు. తల్లినైనను తండ్రినైనను విడవకపోతే నాకు పాత్రులు కారని యేసుప్రభువారు చెప్పాడు. ఈ విడుచుట అనేటువంటి మాట 2 పర్యాయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. నెంబర్ 1 యేసును వెంబడించినప్పుడు, నెంబర్ 2 వివాహ సందర్భాన. ఇక్కడ విడుచుట అంటే శాశ్వత ఎడబాపు కాదు. తండ్రి కన్న తల్లి, ప్రియులు గమనించాలి, తండ్రి కన్న తల్లి కన్న యేసు గమనించాలి. తండ్రి కన్నా తల్లి కన్నా యేసు సేవ మిన్న అన్నటువంటి విషయం ఇక్కడ మనకి విదితమవుతుంది. ఒకసారి పేతురు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అని యేసుప్రభువారితో చెప్పినాడు. యేసుప్రభువారు ఇచ్చినటువంటి జవాబు ఏంటి తెలుసా? నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవనం పొందుదరని చెప్పి యేసు సెలవిచ్చాడు. మార్కు సువార్త 10:28-30 వరకు. లూకా గారు అయితే ఏమంటాడంటే 18:29లో భార్యనైనా సరే అని చెప్పి ఎంత పొందుకున్నాడు, చాలా రెట్లు అంటాడు. అదే మత్తయి సువార్త చూసినట్లయితే 19:29లో 100 రెట్లు పొందుకుంటారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నారు. నెంబర్ 1 వలలు విడిచిపెట్టారు. నెంబర్ 2 దోనెను. నెంబర్ 3 తండ్రిని. నెంబర్ 4 వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. లూకా సువార్త 5:11 చూసినట్లయితే వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారని చెప్పి అక్కడ ఉంది. సమస్తం అంటే వలలు, దోనె, తండ్రిని, వ్యాపారాన్ని, ఈ 4 విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. కొంతమంది సంపూర్ణ సేవకులుగా వస్తారు కానీ సమస్తాన్ని విడిచిపెట్టరు. 2 పడవల మీద ప్రయాణం సాగిస్తూ ఉంటుంటారు. ప్రభువు పిలుపు ఉంటే సమస్తమును విడిచి రావడం ఆశీర్వాదకరం. మనకు తెలిసినటువంటి ప్రియుల విషయాలు మనం గమనిస్తూ ఉంటుంటాం, సంఘంలో చూస్తూ ఉంటుంటాం. సంఘంలో అటువంటి విషయాలు మనకు ఎదురవుతుంటుంటాయి. సంఘంలో మరి అన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటాం. అనేక మంది సంఘాల్లో ఏం చేస్తారంటే, ఒక ఆయన ఉన్నాడంట, ఒక ఆటో డ్రైవర్. ఆయన ఆటో డ్రైవర్గా ఉండేటువంటి వాడు. ఆయన బైబిల్ స్టడీలో మరి వెళ్ళి తరిఫిదయ్యాడు, సేవకుడిగా తరిఫిదయ్యాడు. ఈ యొక్క ఆటో తోలటం మానేసి, అటు నడవటం మానేసేసి సంపూర్ణ సేవకుడిగా జీవించాలి అని అనుకున్నాడు ఆయన. కానీ ఆటో వదలలేదు, దేవుని సేవ వదలలేదు. ఒక్కోసారి ఆటో నడిపిస్తూ దైవజనుడిగా తనను పరిచయం చేసుకుంటాడు. ఆటో వదిలితే ఆయనను దేవుడు పోషించలేడా? తప్పకుండా పోషిస్తాడు. సమస్తం ఎందుకు వదిలిపెట్టాలంటే సేవలో కష్టం వచ్చినప్పుడు వెనుకకు చూడకుండా ఉండటానికి, సేవలో ఏదేని అవరోధం ఏర్పడితే, నాకు వ్యాపారం ఉంది, నాకు వ్యవసాయం ఉంది, నాకు తండ్రి లక్షాధికారి అని చెప్పి వెనకకు జారిపోకుండటానికి అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలి. పాత నిబంధనలో ఏలియాను పిలిచినప్పుడు ఆయన 12 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాడు. ఏలీషా పెద్ద కర్షకుడు. ఏలియా పిలుపునందుకొని పరిగెత్తుకుని వచ్చాడు. ఇంటికి వెళ్ళి కాడి ఎడ్లను వధించి విందు చేసి ఏలియాని వెంబడించాడు. 1 రాజులు 19:21 చూసినట్లయితే ఎడ్లను వధించాడు. అదేంటండి, వచ్చేవాడు రాకుండా ఎడ్లను చంపేయాడండి. అప్పటి వరకు ఆ ఎడ్లను ఉపయోగించి పొలం దున్నుకున్నాడు. ఆ ఎడ్లను ఉపయోగించి ఎంతో మేలు పొందుకున్నాడు వ్యక్తి సడన్గా ఎడ్లను చంపేయాడంట. ఇదేంటి? ఎడ్లను వధించకపోతే వెనకకు చూసేవాడేమో. తన జీవనోపాధిని చెడగొట్టేసి దేవుని కోసం బయలుదేరి, సమర్పణ అంటే అలా ఉండాలి. ఆలయంలో ఉన్నటువంటి యాజకుల్లో నుండి, ధర్మశాస్త్ర పండితుల్లో నుండి, ధనికుల్లో నుంచి, రాజకీయంగా సామాజికంగా పలుకుబడినటువంటి వ్యక్తుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఎంచుకోలేదు. మామూలుగా పని పాటలు చేసుకునేటువంటి సామాన్య మనుషుల్ని ఎన్నుకున్నాడు. వారిని దేవుని రాజ్య సంబంధమైనటువంటి అసామాన్యులుగా తయారు చేశాడు. యేసు ప్రభువారి శిష్యుల్లో మామూలు మరణం ఎవ్వరూ పొందలేదు. అందరూ కూడా ప్రభు కోసం హతసాక్షులుగా చనిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జాలరులనే ఎందుకు ఎన్నుకున్నాడు? మత్తయి సువార్త 4:18 ప్రకారం వారు పనిచేసే మనసు కలిగినటువంటి వారు. మత్తయి సువార్త 4:20 ప్రకారం వారు విధేయత కలిగినటువంటి వారు. మత్తయి సువార్త 4:20 ప్రకారం వారు ధైర్యం కలిగినటువంటి వారు. లూకా సువార్త 5:5 ప్రకారం వారు శ్రమ పడే స్వభావం గలవారు. లూకా సువార్త 5:5 ప్రకారం వారు సమర్పణ హృదయం కలిగినటువంటి వారు. హల్లెలూయా. జాలరి అందరితో సంబంధం కలిగి ఉంటాడు. హల్లెలూయా. చేపలు పట్టేవారు కనుక మనుషులను కూడా పట్టగలరు. పేతురు అనేటువంటి జాలరి ఒక్క ప్రసంగం చేసి 3,000 చేపలను, అంటే
3,000 మందిని పట్టాడు. రెండో ప్రసంగం చేసి 5,000 మందిని పట్టాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా అలా వాడుకుంటాడు విడిచిపెట్టినట్లయితే. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు ఇచ్చినగాక. ఆమెన్.